గంభీర్ అంటేనే కాస్త కోపదారి మనిషి. ప్రత్యర్థులే కాదు జట్టు సభ్యులపై కూడా రుసరుసలాడిన సందర్భాలు ఉన్నాయి. తప్పులను ముక్కుసూటిగా చెప్పే వైఖరి ఉన్న గంభీర్ ఇక హెడ్ కోచ్ అయ్యాక సైలెంట్ ఉంటాడా? జట్టులో ఫెయిల్ అవుతున్న సభ్యులపై సీరియస్ అయ్యాడు. సీనియర్లు జూనియర్లు అనే తేడా కూడా లేకుండా డ్రెస్సింగ్ రూమ్లో అందరికీ ఓ క్లాస్ పీకాడు. ప్లేయర్లను గాడిన పెట్టేందుకు రూట్ మార్చిన గంభీర్ ఇప్పుడు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాడు. హెడ్ కోచ్గా పదవి తీసుకున్న గంభీర్ ప్లేయర్లకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తానని, కెప్టెన్కు తన స్వంత నిర్ణయాలు అమలు చేసేలా చూస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు అదే టీమిండియా కొంప ముంచినట్లు అయ్యింది. పేలవ ప్రదర్శన, వరుస పరాభవాలతో ప్లేయర్లతో పాటు కోచింగ్ స్టాఫ్ పైన విమర్శలు వస్తుండటంతో గంభీర్ రూట్ మార్చేశాడు. ఇకపై తాను చెప్పినట్లే ఆడాలని స్పష్టం చేశాడు. 4వ టెస్టులో ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన గంభీర్ ఇదే విషయాన్ని ప్లేయర్లకు తెలిపాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడకుండా తమ సహజ శైలిలో ఆడితే ఎలా అని గంభీర్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. గౌతి వ్యూహలకు, మైదానంలో మనవాళ్లు ఆడే తీరుకు పొంతన లేదని అంటున్నారు. గౌతి నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ఆడని ప్లేయర్లను జట్టు నుంచి తప్పించాల్సి ఉంటుందని హెచ్చరించాడు కూడా. బంగ్లాదేశ్ సిరీస్ నుంచి ఫెయిల్ అవుతున్న ఆటగాళ్ల లిస్టును డ్రెస్సింగ్ రూమ్లో అనౌన్స్ చేశాడు. వారి ఆట తీరుని వివరించిన తీవ్రంగా మండిపడ్డాడు. తమ తప్పులు తెలుసుకోకుండా వరుసగా అదే రీతిలో ఫెయిల్ అవ్వడంపై గంభీర్ సీరియస్ అవుతున్నాడు. జట్టులో చాలా మంది ఆటగాళ్లకు గంభీర్ మధ్య ఏకాభిప్రాయం లేదనేది పుకార్లు కాదు, నిజమేనని గంభీర్ తీరుతో స్పష్టమైంది. కొందరు ఆటగాళ్లు కోచ్గా గంభీర్ విశ్వాసాన్ని పొందలేకపోయారట. ఆసీస్ సిరీస్ ముందు నుంచే భారత డ్రెస్సింగ్ రూమ్లో ఒక రకమైన ఘర్షణ వాతావరణం నెలకొట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ సిరీస్కు పుజారాను తీసుకోవాలనే గంభీర్ ప్రతిపాదనను సెలెక్షన్ కమిటీ తిరస్కరించింది.